ప్రార్థన చేసుకుందామండి. మిగతా సంఘాల్లో కొత్త విషయాలు ఎలా తెలుస్తున్నాయా లేదా కానీ మన సంఘంలో మాత్రం అందరూ కూడా కొత్త సంగతులను కానీ డిఫరెంట్గా ఎప్పుడు ఎవరు చెప్పని విషయాలను కూడా మనం లోతైన సంగతులను మనం తెలుసుకోగలుగుతున్నాం అండి. కాబట్టి మనం దేవుల్లో ఇదే రకంగా ఎదగాలని కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈరోజు తండ్రి ఈ విధంగా మేమంతా ఈ విధంగా కూడుకుని తండ్రి మీకు జ్ఞానమైన మాటలను జ్ఞానమైన సంగతులను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే మీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి మేము ఇంకా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతూ మీకు జ్ఞానమైన సంగతులను తెలుసుకుంటూ నూతనమైన మర్మయుక్తమైన అనేక విషయాలను తెలుసుకుని మీకు జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. అదేవిధంగా విన్న వాక్యాన్ని బట్టి తండ్రి మా యొక్క జీవితంలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకుని వాక్య ప్రకారంగా ప్రవర్తించి నడుచుకుని మీరున్న పరలోక రాజ్యానికి మేమంతా కూడా చేరుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.